ఇళ్ళలో ఉన్న శంభో శివ యూనిట్లో ఉంది. శంభో సినిమాతో నటిగా పరిచయమయ్యారు అభినయ. తెలుగు సినిమాల్లో నటిస్తూ 2009లో సముద్రముఖి దర్శకత్వంలో నాండి గోల్డ్ ద్వారా తమిళంలో పరిచయమయ్యారు. ఈ సినిమాకి ఉత్తమ ఫిల్మ్ఫేర్ అవార్డు, ఉత్తమ విజయ్ అవార్డుతో సహా చాలా అవార్డులు అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్తో అభినయకు తర్వాత సినిమాలో నటించే అవకాశాలు చాలానే వచ్చాయి. అభినయకు చిన్నప్పటి నుంచి వినికిడి, మాటలు రాని అభినయ తన ఆత్మవిశ్వాసంతో ఈరోజు నటిగా మెరిసిపోయారు. ఆమె తల్లిదండ్రులు ఆమె డ్రీమ్కి సపోర్ట్ చేయడం అభినయ సక్సెస్కి ముఖ్య కారణమని చెప్పుకోవచ్చు. సాధారణంగా సినిమా రంగంలో సెలబ్రిటీల గురించి గుసగుసలు రావడం సహజం. అభినయ కూడా దీనికి అతీతం కాదు. గత సంవత్సరం విశాల్తో అభినయ ప్రేమలో ఉన్నట్టు, ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి గుసగుసలకు తెరదించే విధంగా అభినయ మొదటిసారిగా తన ప్రేమ గురించి బహిర్గతంగా చెప్పేసింది. తాను తన స్నేహితుడిని గత 15 సంవత్సరాలుగా ప్రేమిస్తుందట. ఇకపై తనను ఏ నటుడితో పోల్చొద్దని చెప్పింది. అంతేకాకుండా ఒక్క ఫోటోతో కుండ బద్దలు కొట్టినట్టు అన్ని పుకార్లకు తెరదించింది. ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి ఉన్న చేతులతో ఉన్న ఫోటోను షేర్ చేసి తాను త్వరలోనే పెళ్లిపేట లెక్కబోతున్నట్లు అందరికీ క్లారిటీ ఇచ్చేసింది. ఇక చెప్పినట్లుగానే హైదరాబాద్కు చెందిన వి కార్తిక్తో బుధవారం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్దలు సంఖ్యలో హాజరై వధూవరులకు ఆశీర్వదించారు. అభినయ కార్తిక్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కాగా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో ఎట్టకేలకు 3 ముళ్ళు బంధంతో ఒకటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.